ఈరోజు పరమాణు నిర్మాణంలోని కొన్ని కేంద్రకాలు ఇచ్చినప్పుడు ఆ కేంద్రకాలలోని ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యను కనుగొనడం అనేది ముందు క్లాసులో చెప్పడం జరిగింది. మిగిలిన కొన్ని కేంద్రకాలు ఇచ్చినప్పుడు ఆ కేంద్రకాల్లో ఉన్న ఎలక్ట్రాన్లని మరియు ప్రోటాన్లని మరియు న్యూట్రాన్లని లెక్కించే విధానం పరమాణు నిర్మాణం. ముందు క్లాసులో చూసినట్లయితే కొన్ని కేంద్రకాలు ఇచ్చి వాటిలో చూసినట్లయితే ఎలక్ట్రాన్ని మరియు ప్రోటాన్లని మరియు న్యూట్రాన్లను అనేది లెక్కించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిగిలినవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐరన్ యొక్క పరమాణు సంఖ్య 26, ద్రవ్యరాశి సంఖ్య 56. ఈ ఐరన్ కేంద్రకం ఎలక్ట్రాన్ సంఖ్య 26, ద్రవ్యరాశి సంఖ్యనేమో 56 ఇచ్చినప్పుడు దీంట్లో చూసినట్లయితే దేనికి కనుక్కోవాలి? న్యూట్రాన్ల సంఖ్యను కనుక్కోవాలి. ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది దేనికి సమానం అవుతుంది? పరమాణు సంఖ్య. కాబట్టి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నవి ఐరన్లో? 26. ప్రోటాన్లు ఎన్ని ఉన్నవి? 26. మరి న్యూట్రాన్ కనుక్కోవాలంటే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. కాబట్టి n = a - z. ఇక్కడ a = ఎంత? ద్రవ్యరాశి సంఖ్య 56 మైనస్ పరమాణు సంఖ్య z అంటే ఇది పరమాణు సంఖ్య z = 26. n = a - z అంటే 56 - 26 = 30. దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఎన్ని న్యూట్రాన్లు ఉన్నవి ఇప్పుడు ఐరన్లో? 30 న్యూట్రాన్స్ అనేవి ఉన్నవి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్, స్ట్రాన్షియం యొక్క అటామిక్ నెంబర్ 38, ద్రవ్యరాశి సంఖ్య చూసినట్లయితే 88. ఇక్కడ స్ట్రాన్షియంలో చూసినట్లయితే ఎలక్ట్రాన్ల సంఖ్యనేమో 38, ప్రోటాన్ల సంఖ్య 38, న్యూట్రాన్ల సంఖ్య = ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్య. ద్రవ్యరాశి సంఖ్యను దేంతో చూపిస్తాము? ఏతో చూపిస్తాం. పరమాణు సంఖ్యని జడ్తో చూపిస్తాం. కాబట్టి ఈ స్ట్రాన్షియం యొక్క ద్రవ్యరాశి సంఖ్య 88, పరమాణు సంఖ్య 38. కాబట్టి 88 - 38 ఎంత? 50. కాబట్టి ఈ స్ట్రాన్షియంలో చూసినట్లయితే న్యూట్రాన్ల సంఖ్య ఎంత ఉన్నది అని అంటే 50 ఉన్నదండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూసినట్లయితే ఫ్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత అంటే 9, ద్రవ్యరాశి సంఖ్య ఎంత? 18. దీంట్లో ఎలక్ట్రాన్ల సంఖ్య 9, ప్రోటాన్ల సంఖ్య కూడా 9, న్యూట్రాన్ల సంఖ్య = 18 - 19. దట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ a - z. అంటే ఏంది? ద్రవ్యరాశి సంఖ్య a అంటేనేమో ద్రవ్యరాశి సంఖ్య 18 మరియు న్యూట్రాన్ల z అంటే ఏంది? పరమాణు సంఖ్య 9. 18 - 9 = న్యూట్రాన్ల సంఖ్య ఎంత వచ్చింది? 9 అండి. ఈ విధంగా పరమాణు కేంద్రకాలు ఇచ్చినప్పుడు ఆ కేంద్రకాలలో చూసినట్లయితే ఎలక్ట్రాన్, ప్రోటాన్ల, న్యూట్రాన్ల సంఖ్యని కనుగొనే విధానం అనేది ఈ విధంగా కనుగోవాలండి. ఎప్పుడైతే న్యూట్రాన్ సంఖ్యను కనుగొన్నాడో ఎమ్మటే n = ఏం రాసుకోవాలి? a - z రాసుకోవాలి. ఏ అంటే ఏం తెలవాలి? ద్రవ్యరాశి సంఖ్య అనేది. ద్రవ్యరాశి సంఖ్య ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? పరమాణుకు పై భాగంలో ఉండేది ఏంది అంటే ద్రవ్యరాశి సంఖ్య, పరమాణు కింది భాగంలో ఉండేది ఏంది అని అంటే పరమాణు సంఖ్య. కాబట్టి అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే ద్రవ్యరాశి సంఖ్య, పరమాణుకి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? తలపై భాగంలో. కాబట్టి పైన ఉన్నదే ద్రవ్యరాశి సంఖ్య. ద్రవ్యరాశి సంఖ్య దేంతో చూపిస్తాము? ఏతో చూపిస్తాం. నెక్స్ట్ వన్, పరమాణు సంఖ్యను కింది భాగంలో ఉంటుంది. పరమాణు సంఖ్య అంటే ఏం గుర్తుండాలి? z ఉండాలి. z అంటే పరమాణు సంఖ్య. పరమాణు సంఖ్య ఎట్లా ఉంటుంది? పరమాణు కేంద్రకానికి కింది భాగంలో ఉండేది. కాబట్టి న్యూట్రాన్ల సంఖ్య అంటే ఎప్పుడు ఏముండాలి? ఏం గుర్తుండాలి? a - z ఉండాలి. కాబట్టి న్యూట్రాన్ల సంఖ్య a - z ఏంది? ఎప్పుడైతే ద్రవ్యరాశి సంఖ్య మైనస్ పరమాణు సంఖ్యని లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యని తీసేస్తే వచ్చేదే న్యూట్రాన్ల సంఖ్య. ఈ విధంగా పరమాణు కేంద్రకాలు ఇచ్చినప్పుడు వాటిలో ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ సంఖ్య మరియు న్యూట్రాన్ల సంఖ్యని కనుగొనవచ్చు అండి. నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మన ఫస్ట్ క్లాస్లో చూసినట్లయితే పరమాణుల్లో చూసినట్లయితే విభజింపడానికి వీలవుతుంది. ఈ విభజింపడానికి వీలవుతుందని జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త పరమాణు అనేది విభజింపడానికి వీలు కాని అతి సూక్ష్మమైన కణాన్నే పరమాణుగా చెప్పిండు జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త. ఆ తర్వాత నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ఏం చేసిండు? రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త, నెక్స్ట్ వన్ జేజే థామ్సన్ అనే శాస్త్రవేత్త విభజింపడానికి వీలవుతుందని చెప్పారు. వాటిలో పరమాణులు ఏమున్నవి? ప్రాథమిక కణాలు ఎన్ని? 3, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. ఆ ఎలక్ట్రాన్, ప్రోటాన్లను చూసినట్లయితే
వేరు వేరు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు? జేజే థామ్సన్. మరి ప్రోటాన్ కనుగొన్నది ఎవరు? గోల్డ్ స్టెయిన్. నెక్స్ట్ న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? జేమ్స్ చాడ్విక్. వాటిలో చూసినట్లయితే ఆ ఫస్ట్ క్లాస్లో చూసినట్లయితే ఎలక్ట్రాన్ కనుగొన్నది, ప్రోటాన్ కనుగొన్నది, న్యూట్రాన్ కనుగొన్నది. దాంతోపాటు ఏమున్నది చాట్లో చూసినాము? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము, మరి ప్రోటాన్ యొక్క ఆవేశం, న్యూట్రాన్ యొక్క ఆవేశం, ద్రవ్యరాశి, విశిష్ట ఆవేశము ఆ చాట్లో చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తుండు అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని కనుగొనండి, లేదా ఒక మోల్ యొక్క ఎలక్ట్రాన్ ఆవేశాన్ని కనుగొనండి. ఆ విధంగా ప్రాబ్లమ్స్ కనుక్కోవాలి. ఆ చాట్లో చూసినట్లయితే మీరు ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు దాని మీద చూసినట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ లెక్కలు. ఫస్ట్ చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని మరియు ద్రవ్యరాశి సంఖ్య ఎంత? డైరెక్ట్ అడిగిండండి. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము మరియు ద్రవ్యరాశి సంఖ్య ఎంత, మరియు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము మరియు ద్రవ్యరాశి మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగిండు. ఇప్పుడు చూడండి, జాగ్రత్త అయినండి. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము మరియు ద్రవ్యరాశి సంఖ్య ఎంత? ద్రవ్యరాశి సంఖ్య ఎంత? మరియు ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము మరియు ద్రవ్యరాశి మధ్య గల నిష్పత్తి ఎంత? రెండింటి యొక్క ఎలక్ట్రాన్ ఆవేశము ద్రవ్యరాశి అడిగిండు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏంది? ఆవేశము మరియు ద్రవ్యరాశి మధ్య గల నిష్పత్తి ఎంత అని అడిగిండు. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అనేది ఎంత అంటే ఆవేశం చాట్లో డైరెక్ట్ ఉంది, -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అనేది మనం చాట్లో చూసినాం, డైరెక్ట్గా చూపినాం. కనుగొన్న శాస్త్రవేత్త జేజే థామ్సన్ అని చెప్పినాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రాన్ ఆవేశము మైనస్ ఛార్జ్. ఈ ఎలక్ట్రాన్ అని దేంతో చూపిస్తాం? ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్. కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ అండి. డైరెక్ట్గా రాసేసినాం. ఆవేశం అడిగిండు. తర్వాత ఏం అడిగిండు? ద్రవ్యరాశి సంఖ్య. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఇక్కడ చూసినట్లయితే ఈ మైనస్ అంటే ఎలక్ట్రాన్. కాబట్టి ద్రవ్యరాశి సంఖ్య ఎంత? మనం ఆల్రెడీ టేబుల్లో ఉన్నది 9.1 ఇంటూ 10⁻31 kgs. ఇక్కడ చూసినట్లయితే ఇది ద్రవ్యరాశి సంఖ్య ఇదండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంకేం అడిగిండు? ఆవేశము మరియు ద్రవ్యరాశి మధ్య గల నిష్పత్తి అన్నాడు. కాబట్టి రెండింటి మధ్య గల నిష్పత్తిని ఏమని రాసుకోవచ్చు? నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఆవేశము బై ద్రవ్యరాశి. ఆవేశము బై ద్రవ్యరాశి E/m. కాబట్టి ఆవేశం ఎంత? -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ బై ద్రవ్యరాశి -19.1 ఇంటూ 10⁻⁻31 kgs. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే -1.602 బై 9.1 ఇంటూ 10⁻⁻31 kg. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ రెండింటి ఇది బై చేస్తే ఎంతో వస్తుంది అని అంటే 1.75.88 ఇంటూ 10⁻11 కిలోగ్రామ్ కూలుమ్స్ పర్ కేజీ. కూలుమ్స్ పర్ కేజీ విలువ అనేది కలిగి ఉంటుందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము అని అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ బై -9.1 ఇంటూ 10⁻⁻31 kgs అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూసినట్లయితే -1.602 ఇంటూ 10⁻⁻ ఏమైంది? 10⁻⁻19. 10⁻⁻31 అనేది పైకి వస్తే ఏమవుతుంది? 10⁻⁻ ప్లస్ ఛార్జ్ అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ విలువ అనేది పైకి వస్తానికి ఏమైంది? ప్లస్ అవుతుంది. కాబట్టి -31 నుంచి 19 పోతే ఎంత వస్తుంది? 10⁻11. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఏమున్నదిగా -1.602 ఇంటూ -19.1. అంటే పాయింట్ క్యాన్సిల్ చేసేస్తే ఏమున్నది? -102/91. అంటే 1602 దేంతో చేస్తున్నాము? 91తో చేస్తున్నాం. అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు చూసినట్లయితే 1లో చేసుకోవాలి. 91 ఇలా చూసుకుంటే మళ్ళీ తీసేస్తే 1.7588. అంటే టోటల్గా చూసినట్లయితే ఎంత వస్తుంది అని అంటే 1.7588 ఇంటూ 10⁻11. పాయింట్ తర్వాత 1 లేదా 2 డిజిట్లు ఉంటే చాలు, ఎంతైనా అవసరం లేదు. అది ఈ విధంగా వచ్చేస్తుందండి.
ఇది నిష్పత్తి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రెండో లెక్క చూసినట్లయితే 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని లెక్కించండి. ఇక్కడ ఏమన్నాడు, ఆవేశంతో పాటు 1 మోల్ అన్నాడు. ఆవేశం అంటే డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇప్పుడే చెప్పినాం -1.602 × 10⁻⁻19 అదేంది, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం అన్నాం. అట్లా కాకుండా 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని లెక్కించండి. ఒక ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం ఎంత అంటే -1.602 × 10⁻19 కూలుంబ్స్ అండి. ఇది ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం. నెక్స్ట్ వన్ 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఇంటూ 1 మోల్ అంటే దేనికి సమానము, అవగాడ్రో సంఖ్యకు సమానం. అవగాడ్రో సంఖ్య విలువ ఎంత, ఇక్కడ చూసినట్లయితే 6.023 × 10⁻23 అనేది దేనికి సమానము అంటే అవగాడ్రో సంఖ్యకు సమానం. దట్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ 1 మోల్. ఇక్కడ చూసినట్లయితే ఒక ఎలక్ట్రాన్ ఆవేశము ఇంటూ అవగాడ్రో సంఖ్య మోల్ అన్నప్పుడు 1 మోల్ కనుక్కోమన్నప్పుడు 1 మోల్. కాబట్టి -1.602 × 10⁻⁻19 కూలుంబ్స్ ఇంటూ అవగాడ్రో సంఖ్య. అవగాడ్రో సంఖ్య ఎంత, 6.023 × 10⁻23. ఇక్కడ చూసినట్లయితే 10⁻⁻19 10⁻+23 +23 నుంచి -19 తీసేసి ఎంత, 10⁻14. అంటే ఇప్పుడు -1.02 × 6.023ని గుణిస్తే ఎంత వస్తుంది అని అంటే 9.65 100 × 10⁻4. అంటే ఇక్కడ చూసినట్లయితే పాయింట్ చూసినట్లయితే ముందు జరుపుకున్నట్లయితే 96.500 కూలుంబ్స్. 96.500 కూలుంబ్స్ అనేది దేనికి సమానము, 1 ఫారడేకి సమానం. 1 ఫారడే ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 96.500 కూలుంబ్స్. అంటే 1 మోల్ యొక్క ఎలక్ట్రానిక్ ఆవేశం దేనికి సమానం అవుతుంది, 1 ఫారడేకి సమానం అవుతుంది. కాబట్టి 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఎంత అంటే 1 ఫారడే. ఇక్కడ చూసినట్లయితే 1 మోల్ ఎలక్ట్రాన్ ఆవేశాన్ని లెక్కించన్నాడు. ఆవేశము తెలుసు, ఇక్కడ మోల్ అంటే ఏంది, దేనికి సమానము, అవగాడ్రో సంఖ్య. అవగాడ్రో సంఖ్య ఎంత అంటే 6.023 × 10⁻+23 +23 నుంచి -19 తీసేస్తే 10⁻14 -1.602 × 6.023 చేస్తే ఎంత వస్తుంది అని అంటే 9.65 వస్తుంది. దాన్ని ఇంకా ముందు జరుపుకున్నట్లయితే పాయింట్ అనేది ముందు పెట్టుకుంటున్నట్లయితే దేనికి సమానం అవుతుంది అంటే 96.500 కూలుంబ్ అయింది. 96.500 కూలుంబ్ యొక్క విలువ దేనికి సమానము, 1 ఫారడేకి సమానం. ఇది 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని లెక్కించే విధానము అండి. నెక్స్ట్ చూసినట్లయితే థర్డ్ లెక్క చూసినట్లయితే ఇప్పుడు చూసినట్లయితే 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని లెక్కించన్నాను. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏంటంటే 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశిని లెక్కించండి. అక్కడేమో ఆవేశాన్ని లెక్కించమన్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ద్రవ్యరాశి. ఇప్పుడు ద్రవ్యరాశిని లెక్కించాలి. ఫస్ట్ ద్రవ్యరాశి యొక్క విలువ ఎంత, ఎలక్ట్రాన్ది. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి -9.1 × 10⁻31 -9.1 × 10⁻31 అది ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువ. ఇప్పుడు 1 మోల్ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి అనేది దేనికి సమానం అవుతుంది, 1 ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఇంటూ అవగాడ్రో సంఖ్యకు సమానం అవుతుందండి. 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి అంటే ఇక ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఇంటూ అవగాడ్రో సంఖ్య. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి -9.1 × 10⁻31 అవగాడ్రో సంఖ్య ఈజ్ ఈక్వల్ 6.023. అక్కడ కూడా అవగాడ్రో సంఖ్య ఇది కూడా అదే 6.023 × 10⁻13. కాబట్టి ఇక్కడేమో -31 ఉన్నది, పవర్ ఇక్కడ ఏముంది +23 ఉంది. -31 నుంచి +23 తీసేస్తే ఎంత వస్తుంది, -10⁻18 వస్తుంది. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే 9.1 × 6.023. కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే 6.023 × 9.1తో గుణిస్తే ఎంత వస్తుంది, 1 3 3 1 2 2 1 × 0 0 1 6 6. నెక్స్ట్ 9 × 3 27 9 2 18 2 20
9 ఆర్ల 54. 54 ఇక్కడ చూసినట్లయితే 9 3 27, పైకి 2 కింద 7, 9 2 18, 18 2 20, 0 9 0 0 అంటే 2, 9 ఆర్లు 54. ఎంత వస్తుందండి? 3 8 9 0 6 7 8 54 అంటే ఎంత వచ్చింది? 54.0893 వస్తుంది. అంటే 54.8093 × 10⁸. ఇది 1 మోల్ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి. ఈ విధంగా 1 మోల్ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని, ద్రవ్యరాశి సంఖ్యను చూసినట్లయితే ఈ విధంగా కనుగొచ్చండి. ఈ విధంగా చూసినట్లయితే 1 మోల్ అన్నప్పుడు ఎలక్ట్రాన్ అయినా, ప్రోటాన్ అయినా, న్యూట్రాన్ అయినా, 1 మోల్ అయినా ఆవేశాలు తెలిసినప్పుడు, ద్రవ్యరాశి విలువలు తెలిసినప్పుడు 1 మోల్ కనుక్కునేటప్పుడు ఈ విధంగా ద్రవ్యరాశి ఇంటూ అవగాడ్రో సంఖ్య, ఆవేశము ఇంటూ అవగాడ్రో సంఖ్య ఈ విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ క్లాస్లో చూసినట్లయితే నెక్స్ట్ చూద్దాం.